అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'శివాని' పార్ట్ 24 రచించిన వారు మీనాకుమారి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్ వెళ్తూ ఉంది. శివాని ఆకలి వేస్తుంది నాకు అని చెప్పింది. అంతలోనే ఏడుస్తూ ఉంది శివాని. ఏం జరిగింది శివాని అంటూ అడిగింది భయంగా శ్రావ్య. నాకు మా అమ్మ, వదినలు, అన్నయ్యలు, నాన్న, పిల్లలు అందరూ గుర్తుకు వచ్చారు. ఒకవేళ నాకు ఏమన్నా అయి నేను చచ్చిపోతే అత్తయ్య గారు, అక్క, బావగారు కూడా ఎందుకు అలా బాధపడేవారు ఏడవకు అన్నాడు అంటూ కిరణ్ ఏడుస్తున్న బాధగా. శివానీని మర్చిపోయాను, ఓదార్చింది మీరు కూడా శ్రావ్య. చాలా ఏడ్చేవారు. అక్కపొట్టలో చిన్న బాబు ఉన్నాడు కదా, వాడు కూడా ఏడ్చేవాడు పుట్టాక. అయినా నా కోసం శ్రావ్య వదిన బాగా ఏడ్చింది అంటూ ఆపకుండా ఏడుస్తుంది శివాని. ఇప్పుడేం జరగలేదు కదమ్మా అన్నది శ్రావ్య. జరిగితే ఏమయ్యేదో తలుచుకుంటేనే ఏడుపొస్తుంది అన్నది శివాని కళ్ళు పెద్దవి చేసి. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. అందులో నాకు చాలా ఆకలి కూడా వేస్తుంది కదా, అందుకే ఏడుపు ఇంకా బాగా వస్తుంది అన్నది శివాని. రోడ్డంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడ షాప్స్ కూడా లేవు. ఎందుకో కారు ఆపాలంటేనే మనసుకి ఒక రకంగా అనిపించింది అందరికీ. ఇంతలో ఒక బండి కొట్టు కనిపించింది. అందులో పిల్లలు తినే బిస్కెట్స్, చాక్లెట్స్, లాలీపాప్స్ చాలా ఉన్నాయి. కిరణ్ వెళ్ళి బిస్కెట్లు కొనుక్కొచ్చాడు అందరికీ. ఏవండి కిరణ్ గారు, నాకు లాలీపాప్ కావాలి. పిల్లల కోసం తెచ్చినప్పుడు నాకు ఒకటి తెచ్చేవాడు మా అన్నయ్య అన్నది శివాని. చిన్నపిల్లవా ఏంటి శివాని అన్నాడు కిరణ్. ఏమైంది కిరణ్, తీసుకురా వెళ్ళి అన్నాడు సాగర్. తెచ్చి ఇచ్చాడు కిరణ్. లాలీపాప్ తింటూ నవ్వుతూ మాటలు చెప్పసాగింది శివాని. అందరూ బిస్కెట్లు తిని మంచినీళ్లు తాగారు. అక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి. భయం లేకుండా అనిపిస్తే ఒక చెట్టు దగ్గర ఆపాడు సాగర్. పైగా డాడీ చెప్పిన హోటల్ కూడా ఇక్కడే ఉండాలి అనుకుని కార్ ఆపాడు సాగర్. అక్కడ ఒక పూలతోట కనిపిస్తే సాగర్, శ్రావ్య ఇద్దరూ వెళ్ళారు. మీరు పదండి, మేము వస్తాం అన్నాడు కిరణ్. వాళ్ళు వెళ్ళాక కార్ దిగిన శివానీని కౌగిలించుకొని బాధతో కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు కిరణ్. శివాని, ఎంతటి కష్టాన్ని ఎదుర్కొని ఈరోజు నా కళ్ళ ముందు ఇలా నవ్వుతూ ఉన్నావు అంటూ చాలా బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాడు కిరణ్. నాకు అర్థమైంది మీరు ఎందుకు బాధపడుతున్నారో. నాకు ఏమన్నా జరుగుతుంది అని బాధ ఒక పక్క, మీకు ఏ రోజు నిద్ర పట్టదు కదా నా దగ్గర పడుకోకపోతే అన్నది శివాని. అలా మాట్లాడకు శివాని, ఇలాంటప్పుడు అలాంటి ఆలోచనలు నాకు ఎందుకు వస్తాయి చెప్పు అని నవ్వాడు కిరణ్. ఇందాక కార్లో నాకు వచ్చాయి మరి అలాంటి ఆలోచనలు అంటూ నవ్వింది శివాని. అమ్మ దొంగ, ఈ మధ్యన నీకు మరీ తెలిసిపోతున్నాయి అన్నీ అంటూ నవ్వేశాడు కిరణ్. అవును, నాకు చాలా ధైర్యంగా ఉంటుంది మీ గుండెల మీద పడుకుంటే అన్నది శివాని. ఇలాంటివి మాట్లాడకు శివాని, మన ఇద్దరం ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుకోవచ్చు అంటూ కాసేపు శివానీని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు కిరణ్. అబ్బా, ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది నాకు పూర్తిగా అన్నది శివాని. ఒక పక్క ఆకలి వేస్తుంటే ఏదోలా అనిపించింది భయంగా. లాలీపాప్ తిన్నాక మీరు నాకు ముద్దు పెట్టాక చాలా బాగుంది నాకు అంటూ నవ్వేసింది శివాని. ఒకసారి శివానీని ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించి కిందికి దించాడు కిరణ్. అబ్బా, చాలా బాగుంది. మీరు అలా ఎత్తుకున్నప్పుడు చెట్టుపైన ఉన్న పూలన్నీ మన మీద పడితే భలే ఆనందంగా ఉంది. పైగా ఇవి ఏమి పువ్వులు ఇంత సువాసనగా ఉన్నాయి అని అడిగింది శివాని. వీటిని మాలతీ పుష్పాలు అంటారు. చాలా సువాసనగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మత్తు ఎక్కిస్తూ ఉంటాయి అంటూ నవ్వేశాడు కిరణ్. మీకు మల్లెపూల వాసన కూడా చాలా ఇష్టం కదా అన్నది శివాని నవ్వుతూ. అవన్నీ గుర్తు చేయకమ్మా అంటూ నవ్వుతున్న కిరణ్ వైపు చూసి నవ్వేసింది శివాని. తోటలోకి వెళ్ళిన సాగర్, శ్రావ్య మాటల్లో పడ్డారు. శివాని విషయం ఎత్తి కళ్ళనీళ్లు పెట్టుకుంది శ్రావ్య. బాధపడకు శ్రావ్య, జరిగింది మన మంచికే, జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం మనకు అర్థమైంది. కానీ అమాయకురాలైన శివానిలో ధైర్యం ఎక్కువే. ధైర్యం ఉన్న వాళ్ళకి ఇబ్బందులు అంత తొందరగా రావు. ఇక వదిలేసాయి ఆ విషయం అంటూ శ్రావ్యను ప్రేమతో దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు సాగర్. ఊరుకోండి, అనేవాళ్ళు వస్తారు అన్నది శ్రావ్య. ఇక్కడ చూడు కనిపిస్తున్నారు అంటూ చూపించాడు సాగర్ నవ్వుతూ. కిరణ్ అప్పుడు శివానీని ఎత్తుకొని ఉన్నాడు. ఎవరి లవ్లో వాళ్ళున్నాం, ఇబ్బంది ఏం లేదు అంటూ శ్రావ్యని దగ్గరికి తీసుకొని సరస సంభాషణలు ఆడాడు కాసేపు సాగర్.
తోటలోకి ఎవరైనా వస్తారు అన్నది శ్రావ్య నవ్వుతూ. మనం పెద్ద పెద్ద పనులు ఏమీ చేయలేము. ఇలాంటివంటే కామన్ అయిపోయాయి ఇప్పుడు అంటూ నవ్వేశాడు సాగర్. అందంగా నవ్వేసింది శ్రావ్య. కిరణ్ శివానీని కాసేపు కారులో కూర్చోబెట్టి దగ్గరకు తీసుకొని ముద్దులాడి ధైర్యం చెప్పి తర్వాత పూలతోటల వైపు నడిచారు. చక్కటి పంజాబ్ డ్రెస్లో అందంగా మెరిసిపోతూ ఉంది శివాని. జుట్టు క్లిప్ పెట్టి వదిలేసింది. పట్టుకుచ్చు లాంటి కుర్లు గాలికి చక్కగా ఎగురుతుంటే ముంగురులు సవరించుకున్న శివాని వైపు చూసి ఆనందంగా నవ్వుకున్నాడు కిరణ్. ఆ ఎర్ర చీర మళ్ళీ కట్టబాకి, నాకు భయమేసింది నిజంగా అన్నాడు నవ్వుతూ కిరణ్. మీరేగా తెచ్చారు, ఎరుపు రంగు నీకు చాలా బాగుంటుంది అన్నారు అన్నది శివాని. ఎరుపు రంగు బాగుంటుంది అని నాకు తెలుసు గాని ఇంత భయపెడుతుంది అని తెలియదు కదా ఇంతవరకు అంటూ నవ్వేశాడు కిరణ్. మళ్ళీ నాకు ఏడుపొస్తుంది అన్నది శివాని. ఎందుకు బెంగ పెట్టుకున్నావా అందుకోసం అంటూ దగ్గరకు తీసుకుంటూ అన్నాడు కిరణ్ నవ్వుతూ. కాదు, అందరూ గుర్తుకు వస్తున్నారు అన్నది శివాని. సరే, నేను ఫోన్ చేస్తాను. నువ్వు ఎవరితో మాట్లాడేటప్పుడు అయినా ఏడవకూడదు సరేనా అంటూ చెప్పాడు కిరణ్. సరే అని నవ్వేసింది శివాని. ముందుగా శివాని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడు కిరణ్. నాన్న ఎలా ఉన్నారు అంటూ వస్తున్న ఏడుపుని దిగమింగుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడుతుంది శివాని. బాగానే ఉన్నా అమ్మా బంగారు తల్లి అంటూ భార్యకు ఇచ్చారు ఆయన. అమ్మా, ఇక్కడ ఒక గుడికి వచ్చాము, చాలా బాగుంది. ఏమైందో తెలుసా అన్నది శివాని. కిరణ్ ఫోన్ తీసుకొని అవేమీ చెప్పకు ఎవరికి అన్నాడు. సరే, ఏమీ ఇప్పుడు చెప్పొద్దు అంటున్నారమ్మా కిరణ్ గారు. నేను వచ్చినప్పుడు మొత్తం చెప్తాను అంటూ వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ అన్నయ్యలు వదినలు ఏరి అన్నది శివాని. అన్నలిద్దరితో మాట్లాడింది శివాని. వదినలతో కూడా మాట్లాడింది. చాలా సంతోషంగా మాట్లాడుతున్న అందరి మాటలు వింటున్న శివానికి దుఃఖం వచ్చేస్తూ ఉంది. సరే అండి, మేము ప్రయాణం అవుతున్నాము, తర్వాత చేస్తాను మళ్ళీ అని పెట్టేశాడు కిరణ్. అలా ఏడవకూడదు శివాని, దూరంగా ఉంటారు కదా, మనకు ఏమైందో అని భయపడిపోతారు వాళ్ళు. అమ్మ వాళ్లకు చేస్తున్నాను అని చెప్పాడు కిరణ్. లక్ష్మమ్మ గారితో మాట్లాడింది శివాని. ఏంటమ్మా గొంతు అలా ఉంది అని అడిగారు ఆమె. ఇంకా అంతే, దుఃఖం వచ్చేసింది శివానికి. అత్తయ్య అంటూ అంటున్న శివాని దగ్గర ఫోన్ తీసుకుని తాను మాట్లాడాడు కిరణ్. తర్వాత రమ తీసుకుంది ఫోన్. అక్క, మీకు ఎలా ఉంది? బుజ్జిబాబు ఎలా ఉన్నాడు? బావగారు ఏం చేస్తున్నారు అని టకటక అన్నీ అడిగేసింది శివాని. అందరూ బాగానే ఉన్నారు శివాని. పెద్దనాన్నగారు ఏం చేస్తున్నారు అన్నది శివాని. రమ వాళ్ళ నాన్నగారికి ఫోన్ ఇచ్చింది. పెద్దనాన్నగారు బాగున్నారా అంటూ మాట్లాడింది. బాగున్నాం తల్లి, నీ మనసు చాలా మంచిదమ్మా. నీ గురించి మీ రమ అక్క ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది అంటూ తెగ మెచ్చుకున్నారు ఆయన. సంతోషంతో పొంగిపోయింది శివాని. సరే అని కిరణ్ కూడా అందరితో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. అబ్బా, ఇప్పుడు చాలా బాగుంది అన్నది శివాని నవ్వుతూ. ఒరేయ్, ఎంతసేపు కూర్చోంరా మీకోసం అన్నాడు సాగర్ నవ్వుతూ. అందరితో ఫోన్లు మాట్లాడుతూ ఉందిరా శివాని అంటూ నవ్వాడు కిరణ్. చూస్తూనే ఉన్నాను లేరా అంటూ నవ్వేశాడు సాగర్. అబ్బా, ఎంత బాగున్నాయో రంగురంగుల పూల తోటలు. వదినా, మీరు ఇప్పటి వరకు ఇక్కడ కూర్చొని చాలా ఎంజాయ్ చేశారు కదూ అంటూ నవ్వేసింది శివాని. బాగుంది ఈ తోట అన్నది శ్రావ్య నవ్వుతూ. కాసేపు అక్కడ నడిచి రావచ్చా అన్నది శివాని. అందుకే కదా మనం వచ్చింది అన్నాడు కిరణ్. అక్కడ వాష్రూమ్స్ ఉంటే ఫ్రెష్ అయి అక్కడే వేడివేడి టిఫిన్స్, చాయ్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి అంటూ ఇష్టంగా తిన్నది శివాని. శ్రావ్య నవ్వుతూ ఉంది. అందరికీ కాస్త ఓపికలు వచ్చాయి. ఆ తోటకు దగ్గరలో రూమ్స్ ఉన్నాయి అని చెప్పాడు తోటమాలి. జనం ఉంటారా అని అడిగాడు అనుమానంగా సాగర్. ఇక మనమెందుకు వదిలి వెళ్తాం సాగర్, ఇక జాగ్రత్తగానే ఉంటాం కదా అంటూ నవ్వాడు కిరణ్. ఆ పూల తోటలు ఒకవైపు చూసుకొని అక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నారు. 2 గంటల వరకు రూమ్స్లో రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేశారు ఇరు జంటలు ఆనందంగా. కొత్త ఉత్సాహంతో చక్కగా అందంగా రెడీ అయి బయటికి వచ్చారు. మధ్యాహ్నం లంచ్ అక్కడే చేశారు. ఎక్కడా కూడా డబ్బులు ఖర్చు పెట్టనివ్వలేదు కిరణ్ని సాగర్. అక్కడ హోటల్స్లో అన్నీ ఖరీదుగా ఉన్నాయి అందుకే. ఇక తోట రెండో వైపు కూడా వెళ్ళి అన్నీ చూశారు. అక్కడ రూమ్స్ సాగర్ వాళ్ళ నాన్నగారు ముందే బుక్ చేయించారు.
ఇక సాయంత్రం చీకటి పడుతూ ఉండగా రూమ్స్లోకి రెస్ట్ తీసుకోవడానికి వచ్చేశారు సాగర్ వాళ్ళు, కిరణ్ వాళ్ళు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.